ఎకనా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. టీమ్ డేవిడ్ క్రీజ్ లో ఉన్నంతసేపు ఆర్సీబీ వైపే ఉన్న మ్యాచ్ ఆ తర్వాత ఒక్కసారిగా లక్నో వైపు తిరిగింది. రొమారియో సెఫర్డ్, కృణాల్ పాండే క్రీజ్ లో ఉన్నప్పటికీ మ్యాచ్ ఓడిపోవడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్సులు కష్టతరమయ్యాయి. రొమారియోను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో టీమ్ డేవిడ్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రొమారియో సెఫర్డ్ ఆఖరి బంతు వరకు క్రీజ్ లోనే కొనసాగాడు. తాను ఎదుర్కొన్న తొలి 2 బంతుల్లోనే వరుసగా 2 బౌండరీలు బాదడంతో మ్యాచ్ ను సెఫర్డే గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ చివరి 3 ఓవర్లలో 47 పరుగులు చేయలేక 9 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తాను ఎదుర్కొన్న తొలి 2 బంతుల్లోని 8 పరుగులు చేసిన సెఫర్డ్ 19వ ఓవర్లో రొమారియో సెఫర్డ్ స్ట్రైకింగ్ రావడం ఆర్సీబీ విజయానికి 20 పరుగులు కావాల్సి వచ్చింది. అయితే ఆర్సీబీ ఆ ఓవర్లో 10 పరుగులే చేసింది. దీంతో ఆర్సీబీ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి 2 ఓవర్లలో రొమారియో సెఫర్డ్ పెద్దగా రాణించలేదు. 15 బంతులు 23 పరుగులే చేయడం ఆర్సీబీ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. దీంతో ఫ్యాన్స్ రొమారియో సెఫర్డ్ పై నెట్టింట కామెంట్ చేస్తున్నారు. కనీసం కృణాల్ కి స్ట్రైకింగ్ ఇచ్చిన మ్యాచ్ గెలిచేదేమో అంటూ ఫీల్ అవుతున్నారు. ఈ సీజన్ లో సెఫర్డ్ దారుణంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్లలో 50 బంతులు ఎదుర్కొని కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్ లో కూడా ఈ సీజన్ మొత్తం మీద 17 ఓవర్లు వేసి ఏకంగా 12.94 ఎకనామీతో 220 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో 5 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో విఫలమవుతున్న రొమారియో సెఫర్డ్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తక్షణం అతన్ని పీకే చేయండి అంటూ, లేకుంటే ప్లే ఆఫ్ కి వెళ్లడం ఆర్సీబీకి కష్టమవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.